Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 440 points gain అయి 72,086 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 156 పాయింట్స్ గెయిన్ అయి 21,854 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 218 పాయింట్స్ డౌన్ అయి 45,971 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి యాక్టివిటీ మాట్లాడుకునే ముందు ఇవాళ ఆప్షన్ ట్రేడర్స్ ఒక బిగ్ వేలో ట్రాప్ అయ్యారు. ఒక సంవత్సరం నుంచి వచ్చిన మొత్తం ప్రాఫిట్ కూడా ఇవాళ మార్కెట్ లో జరిగిన ఒక బిగ్ లిక్విడిటీ యాక్టివిటీతో మొత్తం కూడా వైప్ అవుట్ అయింది. అసలు ఏం జరిగింది, దీని రిలేటెడ్ గా మనం తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి ఇవాల్టి న్యూస్ టాపిక్ లో కవర్ చేస్తున్నాను. ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఎవరెవరైతే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో ఉంటున్నారో ఇది మిస్ అవ్వద్దు. బికాస్ బడ్జెట్ డే లో ఏదైనా పెద్ద రిస్క్ ఆర్ వోల్టాలిటీ ఉంటుందని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తే బడ్జెట్ డే కాదు, ఆఫ్టర్ బడ్జెట్ మార్కెట్ లో ఒక సుప్రీం వోల్టాలిటీ నడిచింది. దీని గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం న్యూస్ టాపిక్ లో. బట్ కమింగ్ టు అవర్ మార్కెట్స్, ఇది వాళ్ళ బడ్జెట్ డేనా నిన్న బడ్జెట్ అనేలా ఉంది కదా. బట్ ఫ్రెండ్స్, యూజువల్ గా నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, బడ్జెట్ రోజు కాదు, బడ్జెట్ కి ముందు అండ్ బడ్జెట్ తర్వాత ఎక్కువ వోల్టాలిటీ మార్కెట్ లో కనిపిస్తుంది. బట్ ఇలాంటి వోల్టాలిటీ ఎవ్వరు మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇవాళ మీరు గమనిస్తే నిఫ్టీ ఎక్కడి నుంచి రిజెక్ట్ అయిందని ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ గా ఎక్కడైతే మార్కెట్ ఆల్ టైమ్ హై ఫామ్ చేసిందో అక్కడ వరకు వెళ్లి మార్కెట్ రిజెక్ట్ అవుతుండడం ఏదైనా రీజన్ తో మార్కెట్ ఫాల్ అయింది అనుకోవాలా, అది టెక్నికల్ గా ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వస్తుంటే ప్రీవియస్ గా జరిగిన సెల్ ఆఫ్ మళ్ళీ ఉంటుందని ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండడం, ఆ ప్రాఫిట్ బుకింగ్ తో వస్తున్న సెల్ ఆర్డర్స్, స్టాప్ లాస్ ఆర్డర్స్ ని ట్రిగ్గర్ చేస్తూ టోటల్ ఆల్గో ట్రేడ్స్ అన్నిటిని కూడా ఇనిషియేట్ చేయడంతో వాల్టి మన ఫాల్ ఒక బిగ్ వేలో ఈవెన్ మార్కెట్ లో స్టార్టింగ్ లో బిగ్ స్ట్రెంత్ కనిపిస్తున్నా. బికాస్ మార్కెట్ పర్టికులర్ గా నిఫ్టీ నిన్నటి గ్యాప్ డౌన్ నుంచి ఆల్మోస్ట్ 430 పాయింట్స్ పెరిగింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్స్ పెరిగింది. బట్ ఆల్ టైమ్ హైస్ కి రీచ్ అవుతుండడం, అక్కడి నుంచి వస్తున్న సెల్ ఆఫ్ నిఫ్టీ 316 పాయింట్స్ డౌన్ అయింది, బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ డౌన్ అయింది. వెరస్ సెన్సెక్స్, ఇది ఇంపార్టెంట్ బికాస్ ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ నియర్లీ 1150 పాయింట్స్ డౌన్ అయింది. బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే ఎక్స్పైరీ రోజు ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్స్ప్లోడ్ అయితే ఒక వోలటైల్ మూవ్ మార్కెట్ లో ఉంటే ఎంత వరకు అది వెళ్తుంది అంటే ఎంత డిస్ట్రక్షన్ చేయగలదు అనేది ఇవాళ ఒక ఫైన్ కేస్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తూ ఎఫ్ఎన్ఓ లో ట్రేడ్ చేస్తూ రిస్క్ తీసుకుంటున్నా అందరూ ట్రేడర్స్ ఇది జాగ్రత్తగా గమనించాలి. బికాస్ ఆన్ ఎవ్రీ టైం మనం ప్రాఫిట్స్ ని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. బట్ అన్సర్టనిటీ ఆర్ బ్లాక్ స్వాన్ ఈవెంట్ ఆర్ సమ్ టైమ్స్ మన హ్యాండ్స్ లో కూడా లేని లాస్ ఎలా ఉంటుంది, దాని గురించి ఇవాళ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ కూడా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ అనే ఒక థాట్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు అండ్ చేయాలనుకుంటున్న వాళ్ళు అండ్ ఇవాళ ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ టాపిక్ ని మిస్ అవ్వకుండా చూడాలి. అండ్ మార్కెట్స్ ఎందుకు ఇవాళ ఇంతలా పెరిగాయి, ఏదైనా గుడ్ న్యూస్ ఉందా అంటే బడ్జెట్ రిలేటెడ్ గా మీరు గమనించారు కదా ఆ డే. యాక్చువల్లీ ఆ డే కి ముందు యుఎస్ మార్కెట్స్ బాగా డౌన్ అయ్యాయి, ఒక 1.5% 2% డౌన్ అయ్యాయి. బట్ అప్పుడు మన మార్కెట్స్ ఏం రియాక్ట్ అవ్వలేదు, మన మార్కెట్స్ న్యూట్రల్ లో ఉన్నాయి. అండ్ నిన్న యుఎస్ మార్కెట్స్ రికవర్ అయ్యాయి. ఆ రికవరీలో మన గిఫ్ట్ నిఫ్టీ కూడా పార్టిసిపేట్ చేసి ఆల్మోస్ట్ ఒక 150-170 పాయింట్స్ గ్యాప్ అప్ అనేలా ఉంది. ఆ గ్యాప్ అప్ అవుతుండడం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గ్యాప్ అప్ తోనే ఓపెన్ అయింది. నేను చూస్తున్నాను అక్కడైనా కన్సాలిడేట్ అవుతుందా అని, బట్ కంటిన్యూస్ గా ర్యాలీ అవుతూ ఆల్ టైమ్ హై లెవెల్స్ హిట్ చేసి మళ్ళీ అగైన్ ఏమీ తెలియనట్టు రివర్స్ గేర్ లో మళ్ళీ అగైన్ బ్యాక్ సైడ్ కి వచ్చి ఎక్కడైతే ఓపెన్ అయిందో ఇంచుమించు ఆ లెవెల్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయిపోయింది. మార్కెట్ పెరగడానికి ప్రధానంగా ఇది అంటూ కారణం ఏది లేదు. బడ్జెట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ నిన్న సెటిల్ అయింది, బడ్జెట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకుంటున్నది ఎలక్షన్స్, మోస్ట్లీ ఎలక్షన్స్ వన్ సైడెడ్ గా అనేలా మార్కెట్ చూస్తూ ఉంది. కాబట్టి ఏమో మార్కెట్ సర్ప్రైజ్ అలా ఏదైనా ఉంటే అది బిగ్గెస్ట్ నెగిటివ్. మార్కెట్ కి 30% కూడా మార్కెట్ లో ఫాల్ ఉండొచ్చు అని ప్రీవియస్ గా రిపోర్ట్స్ ఉన్నాయి. మనకి ఎంత పర్సెంట్ ఫాల్ ఉంటుందో తెలియదు, కానీ కేంద్రంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ రాకపోతే మాత్రం అండ్ అలా స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేసేలా స్కోప్ ఉంటుంది ప్రెసెంట్ బీజేపీకి మాత్రమే. ఒకవేళ రాకపోతే మాత్రం బికాస్ రిజల్ట్స్ మన చేతుల్లో లేవు కదా, ఖచ్చితంగా ఇదే జరుగుతుందని అనుకోవడానికి మార్కెట్ లో. కాబట్టి ఒకవేళ అలా గవర్నమెంట్ రాకపోతుంటే మాత్రం అది బిగ్గెస్ట్ నెగిటివ్ స్టాక్ మార్కెట్ పరంగా. బట్ మార్కెట్ అయితే అలా అనుకోవట్లేదు. కాబట్టి ఆల్ టైమ్ హైస్ దగ్గరికి మళ్ళీ వచ్చింది. అండ్ నేను యుఎస్ లో ఉంటున్న మేజర్ కంపెనీస్, ఎందుకు నేను యుఎస్ మార్కెట్స్ పెరిగా అంటే నాట్ జస్ట్ రికవరీ, ప్రీవియస్ ఫాల్ కు వచ్చిన రికవరీ. యుఎస్ లో ఉంటున్న మేజర్ కంపెనీస్ లైక్ అమెజాన్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఆఫ్టర్ నెంబర్స్ ఇక్కడ గమనించండి, పైన కాదు ఇది ఆఫ్టర్ మార్కెట్ అవర్ 6.4% పెరిగింది. మెటా ఏకంగా 17% పైగా పెరిగింది. మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా బాగానే పెరిగాయి, గూగుల్ తప్పించి. ఫ్రెండ్స్, ఎవరైనా మీరు యుఎస్ స్టాక్స్ రిలేటెడ్ గా అనాలిసిస్ ఎలా ఉంటుంది అండ్ ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏవేవి గమనించాలి, పర్టికులర్ గా మెటా మీరు గమనిస్తే ఆల్మోస్ట్ అక్టోబర్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో అనుకుంటాను ఈ స్టాక్ పరంగా ఒక బిగ్ నెగిటివ్ ఇంకా వెళ్ళిపోతుంది. వీళ్ళు చేస్తున్న ఏ రిలేటెడ్ గా చేస్తున్న స్పెండింగ్ వల్ల వీళ్ళకి యూజే లేదు. మెటావర్స్ రిలేటెడ్ గా మొత్తం డబ్బులు దండగా ఖర్చు పెట్టేస్తున్నారని స్టేట్మెంట్స్ మనకు వస్తూ ఉండడం స్టాక్ బిగ్ వేలో ఫాల్ అయింది. అక్కడి నుంచి నియర్లీ 330% దగ్గరగా రిటర్న్. అదేనే కాదు, అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వీటన్ని
రెండింటిలో కూడా చాలా మంచి రిటర్న్స్ ఆ యుఎస్ స్టాక్స్ లో కూడా మనకి డెలివరీ అయ్యాయి. అండ్ యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ కి మనకి డాలర్ రిలేటెడ్ గా కూడా అడ్వాంటేజ్ దొరుకుతుంది కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లేదు. డైవర్సిఫికేషన్ లో భాగంగా మీకు ఒకవేళ బిగ్ క్యాపిటల్ ఫ్యూచర్ లో వచ్చి ఇన్వెస్ట్మెంట్ లో మీరు ఒక రేంజ్ దాటి వెళ్ళాలనుకుంటున్నప్పుడు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా మీరు ఫోకస్ చేయాలనుకుంటే దెన్ వాటి బిజినెస్ మోడల్స్ ని ఎలా అర్థం చేసుకోవాలనేది యుఎస్ స్టాక్స్ అనాలిసిస్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళారంటే మీరు గమనించవచ్చు. ఈ ఫేమస్ కంపెనీస్ లైక్ యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వీటి అన్నిటి రిలేటెడ్ గా ప్రీవియస్ గా అవి ఎప్పుడైతే బాగా ఫాలో అయ్యాయో ఆ టైమ్స్ లో చేసిన అనాలిసిస్ వీడియోస్ మీకు ఉంటాయి, ఖచ్చితంగా వాచ్ చేయండి ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే. అండ్ కమింగ్ టు గ్లోబల్ డేటా, మీకు గుర్తుందా ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న అన్సర్టనిటీని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. యుఎస్ వాళ్ళు ఇరాన్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళని అటాక్ చేసేదానికి ప్లాన్ ని అప్రూవ్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఇరాక్ కు సంబంధించిన స్థావరాలు పర్టికులర్ గా సిరియాలో, లెబనాన్ లో వీటిల్లో ఉన్న స్థావరాలపై యుఎస్ వాళ్ళు అటాక్స్ కి ఆర్డర్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. అండ్ యుఎస్ వాళ్ళు అటాక్ చేస్తే దానికి వీళ్ళు కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసి అటాక్ చేస్తారనేలా కూడా స్టేట్మెంట్స్ అన్అఫిషియల్ సోర్సెస్ ద్వారా ఇరాక్ నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఈ చిన్న ఇష్యూస్ కొన్నిసార్లు పెద్దవి అవుతూ ఉంటాయి అండ్ కొన్నిసార్లు కనుమరుగైపోతుంటాయి. అసలు ఎక్కడ కూడా ఎప్పుడు ఏ దేశం కూడా యుఎస్ కి అగెనిస్ట్ గా వెళ్ళదు. బికాస్ ఇప్పుడున్న బైడెన్ గారు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఉంటున్న మిలిటరీ ఫోర్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉంటున్న న్యూక్లియర్ వెపన్స్ ని యూజ్ చేసి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళగలరు. అందుకే మోస్ట్లీ యుఎస్ కి అగెనిస్ట్ గా ఏ కంట్రీ కూడా అంత ఈజీగా డేర్ గా స్టెప్స్ వేయదు. బట్ ఇరాక్ వాళ్ళు మాత్రం అగ్రెసివ్ గా వాళ్ళకి అగెనిస్ట్ గా స్టెప్స్ అయితే వేస్తున్నారు. మేబీ వాళ్ళ ప్లాన్ ఏదైనా డిఫరెంట్ ఉండొచ్చేమో, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నింటినీ కలిపి యుఎస్ కి వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్లాలన్నా లేకపోతే యుఎస్ మీద టార్గెట్ చేస్తూ పొలిటికల్ గా ఏదైనా గెయిన్ అవ్వాలన్నా, మరి రీజన్ ఏంటో తెలియట్లేదు. కానీ ఇరాక్ వాళ్ళు యుఎస్ కి సంబంధించిన 3 సోల్జర్స్ ని డ్రోన్స్ ద్వారా హతమార్చడం వెనక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఉండిండాలి. కాబట్టి ఈ ఈవెంట్ ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు, కంటిన్యూస్ గా ట్రాక్ చేస్తూనే రావాలి. అండ్ ఏ పాయింట్ లో అయినా ఇది ఒక లెవెల్ కి మించి దాటి వెళ్తుందంటే దెన్ ఆ పాయింట్స్ లో మీరు ఓవర్ నైట్ లో పొజిషన్స్ క్యారీ చేయడం అనేది మానేయాలి. లేదంటే ఓవర్ నైట్ లోనే మోస్ట్లీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి గ్యాప్ అప్స్ అండ్ పర్టికులర్ గా ఇది నెగిటివ్ గా టర్న్ అవుతుంటే గ్యాప్ డౌన్స్ మనకి బిగ్ వేలో ఇంపాక్ట్ చేస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను ట్రేడింగ్ ఆస్పెక్ట్ లో చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో కాదు. ఈ వారం చూసి భయపడి మనం ఇన్వెస్ట్మెంట్ ఆపేయాలని మాత్రం చూడొద్దు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బోల్డ్ వచ్చాయి. ఒక 5% 4% పడిన సందర్భాలు కూడా బోల్డ్ ఉన్నాయి. ఆ రోజు అలా పడుతుంది, మళ్ళీ ఇంకొన్ని రోజులకి రికవర్ అయిపోయి ఎవ్రీ టైం ఉంటున్న ఆల్ టైమ్ హైస్ ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్స్ హైయర్ హైస్ కి వెళ్తూనే ఉంటుంది ఇన్ ద లాంగ్ టర్మ్. బట్ స్టాక్స్ ని అండ్ ఈవెన్ ఎఫ్ఎన్ఓ ని ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి ఈవెంట్స్ ఒక రిస్క్ ఎప్పుడు ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆటో సేల్స్ డేటా వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద 2 వీలర్స్ డేటా చాలా బాగుంది. ఆల్మోస్ట్ జనవరిలో 23 to 25% దగ్గరగా మోస్ట్ ఆఫ్ ద 2 వీలర్స్ ఒక సేల్స్ పెరిగాయి. టీవీఎస్, బజాజ్ ఆటో, హీరో వీళ్ళందరివి బాగున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ ఒకటి తప్పించి, అంటే ప్రీమియమైజేషన్ కదా, అది కొంచెం ఎక్కువ ప్రీమియం ఉంటాయి బైక్స్ ఇవి. హీరో కానీ, టీవీఎస్ కానీ, బజాజ్ ఆటో కానీ ఇవన్నీ రూరల్ ఎకానమీని టార్గెట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి రూరల్ ఎకానమీలో కొంత బెటర్ రివైవల్ త్రూ 2 వీలర్ సేల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 వీలర్ సేల్స్ బాగున్నాయి కాబట్టి రూరల్ ఎకానమీ బాగుంది. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది కమింగ్ క్వార్టర్ లో ఎఫ్ఎంసీజీ నెంబర్స్ కూడా మనల్ని సర్ప్రైజ్ చేసే విధంగానే ఉంటాయి. సో ఎవరైనా ఎఫ్ఎంసీజీ థీమ్ ని ప్లే చేయాలనుకుంటుంటే దెన్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మేబీ నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ బేస్డ్ గా చూడాలనుకుంటున్న వాళ్ళు కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అండ్ రూరల్ ఎకానమీ బేస్డ్ స్టాక్స్ పై ఫోకస్ చేయొచ్చు. 2 వీలర్ సేల్స్ డేటా బాగుంది. ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళేమో లాస్ట్ మంత్ కంటిన్యూస్ గా మన ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. అండ్ ఈ మంత్ కూడా స్టార్టింగ్ 1879 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. అండ్ వాళ్ళ ఎఫ్ఐ యాక్టివిటీ 69% దగ్గరగా నెట్ షార్ట్ యాక్టివిటీ ఉంది. లాస్ట్ మంత్ స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ 1,08,000 కాంట్రాక్ట్స్ తో మార్కెట్ లో నెట్ షార్ట్ యాక్టివిటీని స్టార్ట్ చేశారు. ఇప్పుడు 80,000 దగ్గరగా నెట్ షార్ట్ యాక్టివిటీతో ఉన్నారు. స్టిల్ ఇంకా ఇది కూడా ఒక సిగ్నిఫికెంట్ గా నెట్ షార్ట్ యాక్టివిటీ కాబట్టి ఈ మంత్ కూడా ఏదైనా ఒక స్మాల్ అప్డేట్ మార్కెట్ ని ఒక బిగ్ వేలో డ్రైవ్ చేయొచ్చు. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఇవాల్టి వీడియోలో నా వ్యూ చెప్తాను మార్కెట్ రిలేటెడ్ గా బులిషా బెరిషా అని. ఫ్రెండ్స్, నేను మార్కెట్ ని టువర్డ్స్ 22,000 and 22,500 లెవెల్స్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇమీడియట్ గా కాదు, కాల్స్ కొనేసి పుట్స్ ని అమ్మేయడానికి. అలా అయితే నేను మొత్తం డబ్బుల్ని అలానే పెట్టేస్తాను కూడా, ఒక 100% అలానే జరుగుతుందని. బట్ నేను పర్సనల్ గా అనుకుంటుంది అబౌట్ 21,750 మార్కెట్ ఒక బిగ్ మూన్ అయితే ఇవాళ ఇచ్చింది. అండ్ ఈవెన్ డే క్లోజింగ్ అని మనం మాట్లాడుకుంటుంటాం. డే క్లోజింగ్ వరకు చూసినా 750 అబౌవ్ ఒక 100 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ క్లోజ్ అయినట్టు. ఓవరాల్ మూవ్ అయింది వేరు, క్లోజింగ్ పాయింట్ కి చూసినా ఒక 100 పాయింట్స్ మూవ్ అయింది. ఒక కన్ఫర్మేషన్ మనకుంది అబౌవ్ 750 మీన్స్ 21,750 మార్కెట్ క్లోజింగ్ కనిపించింది. కాబట్టి ఆన్ కమింగ్ డేస్ మార్కెట్ ఈ 22,120 ఇదేదైతే రీసెంట్ హై రెసిస్టెన్స్ గా ఉందో ఇది కూడా క్రాస్ చేసి అప్
సైడ్ కి వెళ్తుందని అయితే నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టిల్ 21,750 బ్రేక్ అయి మార్కెట్ బిలో 1 డే ట్రేడింగ్ సెషన్ క్లోజ్ అయ్యేంత వరకు. క్లియర్ కదా? ఇక్కడ నుంచి 100 పాయింట్సే నేను పెట్టుకుంటున్న ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేసి బిలో డైలీ క్యాండిల్ క్లోజ్ అవ్వనంత వరకు నేను మార్కెట్ని అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవి బెటర్ రిస్క్ రివార్డ్ ఉంటున్నవి. స్టాప్ లాస్ మనకి దగ్గరగా ఉంటుంది. ఈ లెవెల్కి బిలో మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ని అప్ సైడ్కి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ దీన్ని బేస్ చేసుకొని ఎవరైనా ట్రేడ్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. వోల్టాలిటీ ఉండొచ్చు, సడన్ గా ఇది ఇక్కడి నుంచి డిప్ అయి మేబీ నేను రాంగ్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఈ ఒపీనియన్ మీద ట్రేడ్ చేద్దాం ఉన్న వాళ్ళు లాస్ కూడా అవ్వచ్చు. అండ్ గతంలో అలాంటివి జరిగాయి కూడా. సో నేను నా వ్యూ చెప్తానన్నాను కాబట్టి నేను నా వ్యూ చెప్తున్నాను. ఈవెన్ అది రాంగ్ అయితే ఎస్ నేను రాంగ్ అని కూడా యాక్సెప్ట్ చేస్తాను. బట్ నేను వ్యూ చెప్పడానికి బ్యాక్ ఒక లాజిక్ ఉంటుంది. నేను అందుకే నిన్న చెప్పలేదు, తర్వాత రోజు చెప్తానన్నాను. రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం, ప్రాబబ్లీ అది అప్ సైడ్ క్లోజ్ అయితే మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ కన్ఫర్మేషన్ బేస్డ్ గా ఈ మంత్ లో నేను ఎలాంటి వ్యూతో ఉన్నా అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చని. ఇవాళ సెకండ్ హాఫ్ లో మనకి ఒక బిగ్ ఫాల్ కనిపిస్తున్నా ఓవరాల్ యాక్టివిటీ నా లెవెల్ అబోవ్ ఉంది కాబట్టి సేమ్ థీమ్ నేను మార్కెట్ ని బులిష్ గా చూడడానికి ప్రీవియస్ గా ఏ లాజిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే లాజిక్స్ తో మార్కెట్ 21,750 బ్రేక్ అయి బిలో వచ్చి క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ ని నేను బులిష్ గానే చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ జరిగిన యాక్టివిటీ పర్టికులర్ గా సెన్సెక్స్ ఎక్స్పైరీ February 2nd కాంట్రాక్ట్ రిలేటెడ్ గా వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా జరిగిన యాక్టివిటీని క్లియర్ గా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే సెకండ్ ఎక్స్పైరీ 72,200 పుట్ లో ఎంతకు వెళ్ళింది 13.75, హై ఎంతకు వెళ్ళింది 1445. కొంచెం లాజికల్ గా మాట్లాడుకుందాం. 72,200 పుట్ ఆప్షన్ ఇంట్రెన్సిక్ వాల్యూ 1400 వాల్యూకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? 72,200 మన స్ట్రైక్ ప్రైస్ మైనస్ 1440 ఇంట్రెన్సిక్ వాల్యూ. లేదు 1400 తీసుకుందాం, ఆ 40 ఏదో ఒక దానికి వదిలేద్దాం. చూస్తే 70,800 వరకు సెన్సెక్స్ వెళ్ళుండాలి. బికాస్ ఇవాళ ఎక్స్పైరీ కదా, మోస్ట్లీ ఇంట్రెన్సిక్ వాల్యూలోనే రన్ అవ్వాలి. లేదు గామా ఎక్స్ప్లోడ్ అయింది, గామా కారణంగా ప్రీమియం పెరుగుండొచ్చు అంటే పోనీ దానికి ఒక 200 300 తీసేసేయండి జస్ట్ గామాకి. ఇవాళ వెళ్ళిన లో ఎక్కడ 71,948 ఆర్ 950. సో ఇన్ ద వర్స్ట్ కేస్ దీనిలో ఎంత అయిండాలి చెప్పండి? ఇక్కడ ఒక 200, ఇక్కడ మహా అయితే ఒక 50 250 అయిండాలి. కానీ వాళ్ళ చూసారా ఎంతకు వెళ్ళింది హై అని. అలాగే జస్ట్ నాట్ ఏదో ఒక్క ఆప్షన్ లో జరిగింది అనుకోకండి, మిగిలిన ప్రతి ఆప్షన్స్ లో కూడా సిమిలర్ సినారియోయే. లో 31, హై 1300. అండ్ ఈ ట్విస్ట్ చూడండి, 72,500 పుట్ కంటే 72,200 పుట్ ఇంకా ఎక్కువ పెరిగింది. ఇప్పుడు ఇదంతా చెప్తున్నది దేనికంటే ఇవాళ మెజారిటీ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ ఈ ఒక ట్రేడ్స్ లో పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయారు. ఇక్కడ మీరు గమనిస్తే ట్విట్టర్ లో ఒక యూజర్ పెట్టారు, నేను కరెక్ట్ గా వీడియో చేద్దాం అనుకునే ముందు నాకు ఈ ట్వీట్ కనిపించింది. డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తుంటే ఈ సెన్సెక్స్ ఆప్షన్ లో 72,500 పుట్ ఆప్షన్ లో తనకి ₹1,00,000 దగ్గరగా లాభం ఉంది. సరేలే ఇంటికి వెళ్ళి చూద్దాం అనుకొని ఇంటికి వెళ్ళి చూసేసరికి తను 50 రూపీస్ లో సెల్ చేసిన పుట్ 1000 రూపీస్ లో 0 స్క్వేర్ ఆఫ్ చేశారు. ఇంకా నయం, అది 1200 పైగా కూడా వెళ్ళింది, అక్కడ స్క్వేర్ ఆఫ్ చేయలేదు, ఇంకా పెద్ద లాస్ అయింది. తను సుమారుగా 1000 లాట్స్ క్వాంటిటీస్ ని హోల్డ్ చేస్తున్నాడు. అలా 1,00,000 లాభం కాస్త 1000 లో స్క్వేర్ ఆఫ్ చేయడం ద్వారా 84 లక్షల దగ్గరగా నష్టానికి వెళ్ళింది. సో 1 ప్లస్ నుంచి 84 మైనస్ అంటే టోటల్ గా 85 lakhs దగ్గరగా ఫ్రమ్ ప్రాఫిట్ టు లాస్ తను నష్టపోయినట్టు ఇది తను క్లియర్ గా చెప్తున్నాడు. అప్పటి వరకు వచ్చిన ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రాఫిట్స్ మొత్తం కూడా ఒక్క మూలో తను కోల్పోయాడని. ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఇలానే ఉంటుంది. తనకి ఇయర్ మొత్తం కలిపి 84 లక్షలు ప్రాఫిట్ వచ్చింది. ఎప్పటి నుంచి? లాస్ట్ ఇయర్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 84 లక్షలు గెయిన్ అయ్యాడు. ఆ రోజు వరకు చూస్తే తనని డెఫినెట్లీ అందరూ హీరో అనుకుంటారు. కానీ ఇవాళ ఒక్క రోజు 84 lakhs తను నష్టపోయాడు. ఈ ఒక్క రోజు లాస్ చూసి తనని ఒక లూజర్ అనుకుంటుంటారు. సొసైటీ ఇలానే జడ్జ్ చేస్తుంటుంది ట్రేడర్స్ ని. కానీ గుర్తుంచుకోవాల్సింది, కొన్ని ట్రేడర్స్ చేతుల్లో ఉండవు. ఇక్కడ తను స్టాప్ లాస్ పెట్టాడా లేదా అనేది మీకు డౌట్ అయితే చాలా మంది స్టాప్ లాసెస్ పెట్టారు, కానీ ప్రతిసారి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వదు. లైక్ మీరు 100 లో ఒక ఆప్షన్ ని సెల్ చేసి దానికి 200 స్టాప్ లాస్ పెట్టారనుకోండి, సడన్ గా మార్కెట్ 300 పాయింట్స్ 400 పాయింట్స్ పడిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ ట్రేడ్ అవ్వాల్సిన 200 దగ్గర కాదు కదా, ఏ 300 400 దగ్గర ట్రేడ్ అవ్వాలి. మీన్స్ మీ స్టాప్ లాస్ జంప్ అయిందంటే మీ ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వదు. ఎప్పటి వరకు వెయిట్ చేస్తాడంటే బ్రోకర్ మీ దగ్గర ఉన్న ఎంటైర్ క్యాపిటల్ లో మెజారిటీ ఆఫ్ క్యాపిటల్ అయిపోతుంది అని వాళ్ళకి అర్థమైనప్పుడు దాన్నప్పుడు మార్కెట్ ప్రైస్ లో సెల్ చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మనం ట్రాప్ అవుతూ ఉంటాం. నేను ఈ జస్ట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలని ఈ టాపిక్ తీసుకోలేదు, సొల్యూషన్స్ గురించి మాట్లాడాలని తీసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో
పర్టికులర్ గా జనవరి నుంచి చూస్తున్నాను. మనం అనుకున్నట్లే వెళ్తుంది. బట్ ఇంట్రాడేలో ఒక చిన్న మూవ్, అది ఆల్గో ట్రేడ్స్ కారణంగానా, ఏదైనా బిగ్ ఫ్యాట్ ట్రేడ్స్ లైక్ ఒకటి చేయబోయి ఇంకొకటి చేయడం కారణంగానా, మరి ఇండెక్స్ లెవెల్ బేస్డ్ గా సెల్లింగ్ చేయడం కారణంగానా, ఏదో ఒక రీజన్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, వెరీ తక్కువ స్పాన్ ఆఫ్ టైం ఒక బిగ్ ఫామ్ అవుతుంది. దాని కారణంగా లో లిక్విడిటీ ఉండడం, రీసెంట్ టైమ్స్ లో కొన్ని చేంజెస్ కారణంగా లిక్విడిటీ బాగా తగ్గిపోయింది. కాబట్టి ఈ లో లిక్విడిటీ రీజన్స్ తో ఉండాల్సిన ప్రైజెస్ కంటే ఆప్షన్స్ చాలా ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. అలా జరగకూడదంటే ఏం చేయాలన్న దానికి కొన్ని అనుకున్నాను. యాక్చువల్లీ సెకండ్ ఛానల్ లో వీడియో చేసి చెప్దాం అనుకున్నాను, కానీ లేట్ అవ్వచ్చు. ఈ లోపు ఎవరైనా నష్టపోతారేమో ఇలా జరుగుతుంటని ఇక్కడే వీడియోలో చెప్తున్నాను. సెకండ్ ఛానల్ లో కూడా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ 2023 నుంచి 2024 నేను గమనిస్తూ వస్తున్నాను, చాలా చేంజెస్ చేసుకోవాల్సింది ఉన్నాయి. వాటిని ఒక రోజు వీడియోలో చెప్తాను. బట్ ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఫస్ట్ ది ఎప్పుడు కూడా స్టాప్ లాస్ ని 100% అబోవ్ పెట్టాలని చూడొద్దు. బికాస్ 100% అబోవ్ లో మీరు స్టాప్ లాస్ పెడితే, ఆప్షన్ సెల్లర్ గా మీరు స్టాప్ లాస్ పెడితే, లెట్స్ సే మీరు 100 లో సెల్ చేశారు, 200 కి వస్తే బై చేయి, మోస్ట్లీ అక్కడికి రాదులే, ఒక 40-50% పెడితే కొట్టేస్తుందేమో, 100% పెట్టుంచుదాం సేఫ్ గా అనుకోని 100% మీరు పెట్టుంచారనుకోండి, స్లోగా మార్కెట్ మీకు అగైనెస్ట్ గా వెళ్ళి అది కొడితే పర్లేదు. సడన్ గా డిప్ అయినప్పుడు ఫస్ట్ ఇమీడియట్ గా 20% 30% స్టాప్ లాస్ లో పెట్టిన వాళ్ళవి ఇమీడియట్ గా ట్రిగ్గర్ అయిపోతాయి. వాటికి ఎక్కువ ఛాన్స్ ఆ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యేదానికి. కానీ 100% పెట్టిన దగ్గరికి ఏమవుతుందంటే, అక్కడికి వెళ్లే లోపు ఉంటున్న వాళ్ళందరూ ఆర్డర్స్, పెండింగ్ ఆర్డర్స్ అన్ని అయిపోతుండడం, అక్కడ సెల్ చేద్దామని ఎవరు పెట్టుకోండ్రు కదా సెల్లర్స్. మెజారిటీ ఆఫ్ సెల్లర్స్ మార్కెట్ ప్రైస్ కి 10 to 20% ప్రీమియం తోనే, డిఫరెన్స్ తోనే కనిపిస్తుంటారు మనకి. 100% ప్రీమియం డిఫరెన్స్ తో సెల్ చేయమని ఎవరు పెట్టుకుంటారు? బికాస్ మనం సెల్లర్స్, మనం స్టాప్ లాస్ పెడుతున్నాం అంటే మనం బై చేయాలి. మనం బై చేయాలంటే అవతల వాళ్ళు సెల్ చేయాలి కదా. ఒక సెల్లర్ ఎగ్జిట్ అవ్వాలంటే ఇంకొక సెల్లర్ అవసరం కావాలి. అలాగే ఒక బయర్ ఎగ్జిట్ అవ్వాలంటే ఇంకొక బయర్ అవసరం కావాలి. సో యాజ్ ఎ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ, 100 లో మీరు సెల్ చేసింది 200 లో ఎగ్జిట్ అవుదా అనుకుంటే, సెల్లర్ అక్కడ సెల్ చేయాలి కదా. అలా సెల్ చేసే వాళ్ళ సంఖ్య సడన్ మార్కెట్ మూవ్ లో తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రీ ట్రేడ్స్ మనకి జరుగుతాయి. కాబట్టి నేను చెప్తున్న ఈ రూల్స్ ని మైండ్ లో ఉంచుకోండి. మోస్ట్లీ ఎక్స్పైరీ డే ట్రేడ్స్ చేస్తున్నప్పుడు 50% ఆర్ లెస్ దాన్ 50%, వీలైనంత వరకు 20, 30, 40 ఇక్కడ వరకే స్టాప్ లాసెస్ ని లిమిట్ చేసుకోండి. 100% అబౌవ్ స్టాప్ లాసెస్ కి వెళ్ళొద్దు. సెకండ్ ది, మోస్ట్లీ ఎక్స్పైరీ డే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం హెడ్జెస్ చాలా మీకు చీప్ గా దొరుకుతుంటాయి. 30 రూపీస్ ది సెల్ చేస్తే ఒక 6 రూపీస్ దో 10 రూపీస్ దో జస్ట్ 20 మీకు వస్తున్న ప్రాఫిట్ అనుకొని బై చేయండి. ఇలాంటి సిగ్నిఫికెంట్ వోల్టాలిటీ ఉంటున్నప్పుడు అవి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. మొత్తం క్యాపిటల్ ఎరోడ్ అవ్వకుండా మీకు అవి ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ రెండు మీరు ఫాలో అయ్యారంటే మెజారిటీ మీరు ఇలాంటి బిగ్ ట్రాప్స్ లో ఇరుక్కోకుండా ఉంటారు. ఈ మధ్య కాలంలో ప్రతిరోజు ఎక్స్పైరీ పెట్టడం, ఈ 2023, 2024 స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి ఈ ఎక్స్పైరీలో ఆప్షన్ సెల్లర్స్ కి అయితే ఒక డిసడ్వాంటేజ్ అయితే క్రియేట్ అవుతుంది ఇలాంటి వోల్టాలిటీ కారణంగా. బట్ బయర్స్ కి అయితే ఒక మంచి ఎడ్జ్ అయితే ఇస్తుంది. రీసెంట్ టైమ్స్ లో నిన్న బయర్స్ నష్టపోయారు, కానీ ఇవాళ ఒక బిగ్ వోల్టాలిటీ బయర్స్ కి. మరి చూడాలి ఎంతమంది బయర్స్, ఆప్షన్ బయర్స్ ఇవాళ ఎలాంటి యాక్టివిటీని చేశారు అండ్ ఎలా వాళ్ళకి ఇవాళ మార్కెట్ సపోర్ట్ చేసిందని. ఒకవేళ మీరు ఆప్షన్ బయర్ అయితే ఇవాళ మీ మార్కెట్ ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. బట్ ఆప్షన్ సెల్లర్స్ ఒకవేళ ఎక్స్పైరీలో ట్రేడ్ చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ ట్రాప్ కి గురి అయింటారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పేటిఎం రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. నిన్న కాన్ఫరెన్స్ కాల్ అయితే జరిగింది పేటిఎం రిలేటెడ్ గా. విజయ్ శేఖర్ శర్మ గారు అండ్ పేటిఎం రిలేటెడ్ గా ఉన్న మేనేజ్మెంట్ పేటిఎం రిలేటెడ్ గా వస్తున్న అన్సర్టనిటీస్ ని ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నించారు. బట్ అది స్టిల్ మార్కెట్ నమ్మట్లేదు. స్టాక్ అనదర్ 20% దగ్గరగా పడింది. అండ్ కాన్ఫరెన్స్ కాల్ డేటా మాట్లాడుకునే ముందు ఎందుకు ఇంతలా స్టాక్ 20% ఫాలో అవుతుంది, రీటైలర్స్ సెల్ చేస్తున్నారా అనేలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, వారెన్ బఫెట్ గారి కంపెనీ ఈ పర్టికులర్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కాస్త చాలా టైం బ్యాక్ ఎగ్జిట్ అయిపోయారు. ఈవెన్ వాళ్ళ ఎగ్జిట్ అయిన తర్వాత కూడా FIS రిలేటెడ్ గా ఒక బిగ్ హోల్డింగ్ పేటిఎం రిలేటెడ్ గా ఉంది. ప్రాబబుల్లీ వాళ్ళు ఎవరైనా సెల్ చేస్తుండొచ్చు. అండ్ DIS కూడా చూడండి 1%, 1.5% నుంచి వాళ్ళ వాటాన్ని రీసెంట్ టైమ్స్ లో పెంచుకుంటూ 6% కి తీసుకొచ్చారు. ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎంత వాటాన్ని హోల్డ్ చేస్తున్నాయి మీరు గమనించవచ్చు. 68 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ 2000 crore వర్త్ చేసే స్టాక్స్ ని హోల్డ్ చేస్తూ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ప్రాబబుల్లీ సెల్లర్స్ అవుతూ ఉండొచ్చు. మోస్ట్లీ బిగ్ ప్లేయర్స్ బిఫోర్ మార్కెట్ ఓపెనింగ్ AMO ఆర్డర్స్, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ లో పేటిఎం స్టాక్ ని లోవర్ సర్క్యూట్ వరకు తీసుకువెళ్తూ ఉన్నారు. బికాస్ సర్టైన్ టైమ్స్ వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ నచ్చట్లేదు అనుకున్నప్పుడు కంప్లీట్ గా స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని చూస్తుంటారు. కాబట్టి ప్రెసెంట్ ఈ ఫోరియా పేటిఎం స్టాక్ పరంగా కనిపిస్తూ ఉంది. ఇంతకీ కాన్ఫరెన్స్ కాల్ లో వాళ్ళు చేసిన కీ స్టేట్మెంట్స్ ఏంటి, ఓవరాల్ గా వాళ్ళు చెప్పాలనుకుంటున్నవి 3 మెయిన్ ఆస్పెక్ట్స్. ఒకటి, RBI రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేసేసుకుంటా అంటున్నారు. బట్ అది ఎంత చిన్నది కాదు ఇష్యూ, ఎంత పెద్దది అనేది మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ RBI వాళ్ళు ఎప్పుడు ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు, మీరు ఈ ఇష్యూస్ ని క్లియర్ చేసుకుంటే మేము మళ్ళీ మీకు ఇవ్వాల్సిన లైసెన్స్ మీకు ఇచ్చేస్తాం, మీ ఫుల్ పవర్ మీకు ఇస్తామని. బట్ పేటిఎం రిలేటెడ్ గా, పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా చేసిన సర్క్యులర్ లో మాత్రం అది మిస్ అయింది. మేబీ అదొక్కటే మార్కెట్ ని ఇంతలా వోల్టైల్ గా ఇంపాక్ట్ చేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. అదొకటి RBI
ఆర్బీఐ వాళ్ళు కొంచెం క్లియర్ చేసిన ఆర్ పేటిఎం రిలేటెడ్ గా అదొక క్లారిఫికేషన్ వచ్చున్నా ఇదంతా క్లియర్ చేసుకుంటే మాకు నార్మల్ అయిపోతుందని కొంచెం బెటర్ గా ఉండేదేమో. అదొకటి ఆర్బీఐ రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ క్లియర్ చేసుకుంటా ఉంటున్నారు. అదొకటి. రెండవది ప్రెసెంట్ ఇష్యూ అంతా పేటిఎం పేమెంట్ బ్యాంక్ తో, సో దాని పక్క నుంచి ఇతర బ్యాంక్స్ తో టైప్ అయి పేటిఎం రిలేటెడ్ ఏ సర్వీసెస్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఎర్లీ మార్చ్ కంతా నార్మల్ గా యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో అప్పుడు కూడా అలానే వర్క్ అయ్యేలా, బికాస్ వాళ్ళకి 29th ఫిబ్రవరి వరకు టైం ఉంది కాబట్టి ఆ లోపు మొత్తం యాక్టివిటీని సార్ట్ అవుట్ చేస్తారంటున్నారు. అండ్ అగ్రెసివ్ గా సోషల్ మీడియాలో కన్స్యూమర్స్ కి ఆర్ కస్టమర్స్ కి రీచ్ అయ్యి మిస్కమ్యూనికేషన్, ఫాస్ట్ ట్యాగ్స్ పనిచేయవని, వ్యాలెట్స్ పనిచేయవని, ఏవైతే మిస్కమ్యూనికేషన్ ఉందో దాన్ని మేము సార్ట్ అవుట్ చేసుకుంటాం. అగ్రెసివ్ గా సోషల్ మీడియాలో మా స్పెండింగ్స్ చేస్తూ మేము కస్టమర్స్ కి రీచ్ అవుతామని ఇలా చెప్తున్నారు. అండ్ వాళ్ళు చేసిన ఇంకొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ టువర్డ్స్ ద బిజినెస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. బట్ ఫ్రెండ్స్, బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ని ఇమీడియట్ గా ట్రస్ట్ చేయడానికి లేదు. లైక్ ఇంపాక్ట్ కొంతే ఉంటుంది అండ్ డబుల్ డిజిట్స్ లో ఎబిటా ప్రాఫిటబిలిటీ గ్రోత్ ఉంటుంది. ఇవన్నీ మనం నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో తేల్చుకోవాలి. నెంబర్స్ మనకి ప్రూవ్ చేస్తాయి. సో ఓవరాల్ వీళ్ళు పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా డిపెండెన్సీని తగ్గించుకుంటారని, ఇతర బ్యాంక్స్ రిలేటెడ్ గా మంచి రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళతో టైప్ అయి పేటిఎం యాప్ రిలేటెడ్ గా ఉన్న సర్వీసెస్ యాజ్ యూజువల్ గా కంటిన్యూ చేస్తారని విజయ్ శేఖర్ శర్మ గారు చెప్పారు. అండ్ దీంతో పాటు పేటిఎం గ్రూప్ సిఎఫ్ఓ అయిన ఎం దియోరా గారు టెంపరరీ ఇంపాక్ట్ ఉంటది లెండింగ్ బిజినెస్ మీద, కానీ పేటిఎం పేమెంట్ బ్యాంక్ కి లెండింగ్ బిజినెస్ కి అంత డైరెక్ట్ కనెక్షన్ ఏం లేదు. కపుల్ ఆఫ్ వీక్స్ వరకు వీళ్ళు లోన్స్ రిలేటెడ్ గా, కొత్త లోన్స్ రిలేటెడ్ గా ఇష్యూ చేయరని చెప్తున్నారు. అండ్ ఈక్విటీ అండ్ ఇన్సూరెన్స్ ఎవరైతే పేటిఎం రిలేటెడ్ గా తీసుకుంటారో త్రూ పేటిఎం, వాటికి అసలు ఇంపాక్టే లేదు. బికాస్ అవి ఇండిపెండెంట్ గా ఉంటాయి కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఇంపాక్ట్ కి గురి కారని. అండ్ భవేష్ గుప్తా గారు, ప్రెసిడెంట్ అండ్ సిఓఓ ఆఫ్ పేటిఎం, లెండింగ్ కి పేటిఎం పేమెంట్ బ్యాంక్ కి కనెక్షన్ ఏం లేదు, కాకపోతే కొద్ది రోజుల యాక్టివిటీని పక్కన పెడుతూ ఇతర మెయిన్ యాక్టివిటీస్ పై ఫోకస్ చేస్తూ వాటిని నార్మలైజ్ చేస్తారనేలా. ఇది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ అని అడుగుతున్నారు. ఇది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ కాదు, రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఫెయిల్యూర్. రెగ్యులేటర్ ఆర్బీఐ చాలా టైం బ్యాక్, ఆల్మోస్ట్ 22 months బ్యాక్ వీళ్ళకి వార్నింగ్ లెటర్ ఇచ్చారు. బట్ అప్పటి నుంచి ఇప్పటికి దాన్ని పట్టించుకోకపోతూ ఉండడం, ఓకే ఆర్బీఐ వాళ్ళు ఇంకేదైనా ఇస్తారు, ఇంకేదైనా చెప్తారు అనుకున్నారు. బట్ సడన్ గా ఈ డెసిషన్, ఈ స్టెప్ వీళ్ళు తీసుకుంటూ ఉండడం ఒక బిగ్ షాక్. నాట్ ఓన్లీ పేటిఎం, ఎంటైర్ ఫిన్టెక్ వరల్డ్ లోనే ఒక బిగ్ షాకింగ్ అయితే మారింది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, కొత్తగా బై చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎప్పుడు కూడా మార్కెట్ సెంటిమెంట్ తో డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఒక లోయర్ సర్క్యూట్ హిట్ అవుతుందంటేనే దాని అర్థం బయర్స్ కంటే సెల్లర్స్ టూ మచ్ యుఫోరియాతో సెల్ చేసుకుంటూ వెళ్తున్నారని. వాళ్ళు ఏ లాజిక్ తోనూ సెల్ చేయరు. ఇదేం గోల్డ్ ఆర్ ఇంకేదైనా కాదు, స్టాక్స్ ఒక పర్టికులర్ వాల్యూ దొరకడానికి ఆర్ ఒక వాల్యూకి రావడానికి, అందరూ తీసుకోవడానికి యుఫోరియాతో మూవ్ అవుతున్నప్పుడు అది ఎక్కడ సెటిల్ అవుతాయన్నది ఇంపార్టెంట్, ప్రైస్ డిస్కవరీ ఇంపార్టెంట్. సో 20% ఆ లోయర్ సర్క్యూట్స్ అలా హిట్ అవుతున్న సందర్భంలో ఎక్కడ కూడా అన్నెసరీగా బయింగ్ ఆప్షన్ పెట్టుకొని ఇంకొక రోజు 20% హిట్ అవ్వదేమో అనే నమ్మకంతో మాత్రం అలా వెళ్ళిపోకండి. అండ్ ఆల్రెడీ హోల్డ్ చేసిన వాళ్ళకు కూడా చెప్పాను, మేనేజ్మెంట్ చెప్తున్న మాటలు మనం ఎంతవరకు నమ్ముతున్నాం అండ్ వాళ్ళ థీమ్ ని ఎంతవరకు మనం ఫాలో అవుతున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ విజయ్ శేఖర్ శర్మ గారు మాత్రం అంతా నార్మల్ అయిపోతుంది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్ని సెట్ చేసుకుంటాం. ఈ స్టేట్మెంట్ చూడండి, డే నాట్ వెరీ ఫార్ వేర్ రెగ్యులేషన్ ఇష్యూస్ విత్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ అండ్ పేటిఎం పేమెంట్ సర్వీసెస్ విల్ బి సార్టెడ్. ఇప్పుడు ఏదైతే నెగిటివ్ సర్క్యులర్ మీరు చూసారో దాన్ని సార్ట్ చేసుకొని నార్మల్ చేసుకునే ఒక డే ఎంతో దూరంలో లేదని ఇన్వెస్టర్స్ కి అయితే తను స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తున్నారు. మీరు యాజ్ ఏ ఇన్వెస్టర్ ఆ మాటను నమ్ముతున్నారా లేదనేదే పాయింట్. నమ్ముతూ ఉంటే భయపడాల్సిన నీడ్ లేదు. ఇలానే చెప్తారు ప్రతి మేనేజ్మెంట్. నేను నమ్మను అనుకుంటే దాని ఎగ్జిట్ ఆపర్చునిటీ ఉంటున్నప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. బట్ ఇంతలా ఫాలో అవుతున్నప్పుడు అది ఆగే పాయింట్ కూడా ఇంకా సెల్ చేసిన వాల్యూ లేదు. ఇక ఇతర ఎగ్జిస్టింగ్ బిజినెస్ కుంటున్న వాల్యూ ప్రెసెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ కంటే ఇంకా బెటర్ గానే ఉందన్న ప్రైస్ దగ్గర ఆగుతుంది. కాబట్టి ఈ లోయర్ సర్క్యూట్స్ కంప్లీట్ అయ్యాక సెల్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అట్లీస్ట్ నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ వరకు వెయిట్ చేయడం అనేది కూడా ఒక బెటర్ ఆప్షన్ మనకు అవుతుంది. బట్ అల్టిమేట్లీ ఇన్వెస్టర్ డెసిషన్ తీసుకోవాలి. మీకు మేనేజ్మెంట్ మాటల మీద, విజయ్ శేఖర్ శర్మ గారి మాటల మీద నమ్మకం ఉందా లేదా, ఇదే ఒకటి ఆన్సర్. ఉంటే హోల్డ్ చేయొచ్చు, లేకపోతే విత్ టైం మీ డెసిషన్ ని పేటిఎం స్టాక్ పరంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ టోరెంట్ ఫార్మా రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఎంత గ్రో అయింది అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. అక్రాస్ ఆల్ జియోగ్రఫీస్ మేజర్ గా ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి ఇన్కమ్ రెవెన్యూ ఉందో వాటిలో ఒక స్ట్రాంగ్ గ్రోత్ వీళ్ళు చూపించారు. అండ్ ఈవెన్ అలాంగ్ విత్ నెంబర్స్, గుడ్ నెంబర్స్, 22 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా టోరెంట్ ఫార్మా వాళ్ళు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ బిజినెస్ బాగా పెరిగింది, మార్జిన్ స్టేబుల్ ఉంది. కాబట్టి ప్రాఫిటబిలిటీ కూడా రెవెన్యూతో సమానంగా ఇంచుమించుగా డబుల్ డిజిట్స్ లోనే గ్రో అయింది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్, వీళ్ళు బోనస్ ని ప్రకటించారు 1:1. సో కమింగ్ డేస్ లో మీ నెంబర్ ఆఫ్ షేర్స్ డబుల్ అవుతాయి, స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది, ఆల్మోస్ట్ స్టాక్ ఆల్ టైమ్ హైస్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు గుడ్ నెంబర్స్ నే పోస్ట్ చేశారు. అండ్ ఈవెన్ జూబ్లెంట్ ఫార్మోవా వాళ్ళు కూడా ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, బికాస్ ఫార్మా సెగ్మెంట్ మనం ఇయర్ ఆన్ ఇయర్ లోనే కంపేర్ చేస్తుంటాం. ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూస్ లో గ్రోత్ ఉంది, మార్జిన్స్ లోనూ గ్రోత్ ఉంది,
టైంలో లాస్ పోస్ట్ చేసిన వాళ్ళు కాస్త ప్రాఫిట్ పోస్ట్ చేస్తారు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన బెటర్ ప్రాఫిట్ వీళ్ళు డెలివర్ చేయగలుగుతూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఈ బజ్ కి రీజన్. నెక్స్ట్ బికాజీ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బెటర్ గానే ఉంటున్నా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మైల్డ్ డిక్లైన్ కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్ ఈ నెంబర్స్ ని కూడా యూజువల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లోనే కంపేర్ చేయాలి. ఈవెన్ మార్జిన్స్ పరంగా కూడా లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే కొంత వీక్, బట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బెటర్ గా ఉంది కాబట్టి నాకు నెంబర్స్ అంత వర్స్ట్ గా అయితే కనిపించట్లేదు. బట్ స్టిల్ స్టాక్ నియర్లీ 5% దగ్గరగా డిక్లైన్ అయింది. నెక్స్ట్ JSW ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. నేను ప్రీవియస్ గా కూడా చాలా సార్లు చెప్పాను, ఆదాని పోర్ట్స్ కి ఇంచుమించు ఒక కాంపిటీటర్ లా చూడొచ్చు. సేమ్ బిజినెస్ నే చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి ఎక్కడెక్కడ పోర్ట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు ఎలాంటి టెర్మినల్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు అండ్ వాటి కెపాసిటీస్ ఏంటి అనేది కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఇక వీళ్ళ నెంబర్స్ విషయానికి వస్తే రెవెన్యూ, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ అండ్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఎస్టిమేట్స్ కంటే బెటర్ గా స్ట్రాంగ్ గా వీళ్ళు గ్రోత్ చేసుకోగలిగారు. యూజువల్ గా ఈ నెంబర్స్ ని కూడా మనం ఇయర్ ఆన్ ఇయర్ లోనే కంపేర్ చేస్తుంటాం. సీజనాలిటీ ఇంపాక్ట్ ఉంటది కదా పోర్ట్స్ మీద, గూడ్స్ మీద. సర్టైన్ సీజన్స్ లోనే ఎక్కువ గూడ్స్ వస్తుంటాయి, సర్టైన్ సీజన్స్ లో తక్కువ ఉంటుంది కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ వెరీ స్ట్రాంగ్ గ్రోత్ వీళ్ళ బిజినెస్ లో చూపిస్తున్నారు. అండ్ సిమిలర్ లైన్స్ లోనే రేట్ గెయిన్ ట్రావెల్ వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి. అండ్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా గ్రో చేశారు. అండ్ ఫైనలీ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ టాటా మోటార్స్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు అరౌండ్ 415 అరౌండ్. అండ్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఆన్ కన్సాలిడేటెడ్ బేసిస్ టాటా మోటార్స్ ఒక టోటల్ ఇన్కమ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ తో సిగ్నిఫికెంట్ గానే గ్రో అయింది. ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ తో అయితే మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తుంది. ఈవెన్ మార్జిన్స్ లోను బెటర్మెంట్. దీంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే సాలిడ్ గా గ్రో అయ్యింది. అండ్ ఓవరాల్ అన్ని సెగ్మెంట్స్ లో జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సిగ్నిఫికెంట్ గా గ్రో అయ్యాయి అలాంగ్ విత్ కమర్షియల్ వెహికల్, ప్యాసింజర్ వెహికల్. సో అవుట్ అండ్ అవుట్ టాటా మోటార్స్ యొక్క నెంబర్స్ ఎస్టిమేట్స్ కి బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇవాళ కొంత సిగ్నిఫికెంట్ గా మనకి ఇంపార్టెంట్ గా కనిపించిన లెవెల్స్ ఏవేవి, ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయి అప్ సైడ్ కి వస్తున్నప్పుడు ఈ 30 పాయింట్ రేంజ్ లో మార్కెట్ కన్సాలిడేట్ అయిందా, సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ అనుకోవచ్చా. ఈ 30 పాయింట్స్ ని గుర్తుంచుకోండి. అండ్ వెళ్ళి మళ్ళీ పడుతున్నప్పుడు ఈ 21,850 ఇంపార్టెంట్ లెవెల్ అని ఫస్ట్ ఈ రెడ్ క్యాండిల్ విక్ కు ప్రూవ్ చేస్తుంది, తర్వాత ఈ కన్సాలిడేషన్ ప్రూవ్ చేస్తుంది. సో ఈ 21,850 అండ్ ఈ 30 పాయింట్ జోన్ మనకి చాలా 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 ఇంపార్టెంట్ లెవెల్స్ కాబట్టి అప్ సైడ్ వస్తున్నప్పుడు ఇదే 30 పాయింట్ జోన్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు 21,800 అండ్ బిలో 21,750. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ కూడా ఓపెన్ అయిన తర్వాత ఫాలో అవుతున్నప్పుడు ఇది సపోర్ట్ గా ఉంది, అప్ సైడ్ కి వస్తున్నప్పుడు ఇది రెసిస్టెన్స్ గా ఉంది. అండ్ ఫాలో అవుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర కొంత కన్సాలిడేషన్ కనిపించింది కాబట్టి ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వస్తున్నప్పుడు 46,130 అబౌవ్ 46,280 ఈ 2 లెవెల్స్ దగ్గర ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉంటే ఈ లెవెల్స్ దగ్గర రిజెక్ట్ అయిపోవాలి. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 45,820 బిలో 45,640. కమింగ్ టు మార్కెట్ రేంజ్ 21,750 అబౌవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి నేను మార్కెట్ ని బులిష్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ గా మనం అనుకుంది 21,200 టు 21,900 ఈ 700 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని. ఇవాల్టి మూవ్ అన్ఎక్స్పెక్టెడ్ 400 పాయింట్స్ దగ్గరగా అప్ సైడ్ కి వెళ్ళింది. నేను పర్సనల్ గా ఇక్కడ నుంచి కొన్ని డేస్ పాటు ఈ రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో చూడొద్దు అని అనుకుంటున్నాను. లేదు ఖచ్చితంగా చూడాలి. ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్ళింది. ప్రీవియస్ గా జరిగినట్టే ఈసారి కూడా ఆల్ టైమ్ హై నుంచి మంచిగా కరెక్షన్ ఉండొచ్చు, కన్సాలిడేషన్ ఉండొచ్చు, గుడ్ ప్రీమియం డికే ఉండొచ్చు అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి చేయాలనుకుంటూ ఉంటే దెన్ 21,120 అబౌవ్ ఒక 1 అవర్ క్యాండిల్, బికాస్ ఇంట్రాడేలు ఇంత మూవ్ అవుతుంటే డైలీ క్లోజింగ్ పెట్టుకోవడం లాజిక్ లేదు కాబట్టి 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అవ్వనంత వరకు ప్రాబబులీ 21,600 టు 22,300 ఈ 700 పాయింట్ రేంజ్ ని గమనించవచ్చు. 21,600 టు 22,300 ఎప్పుడైతే ఈ 120 అబౌవ్ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిపోతుందో దెన్ ప్రాబబులీ మార్కెట్ ఇంకా హైయర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మార్కెట్ రేంజ్ ని అవాయిడ్ చేయడం బెటర్. ఇది ఫైనల్ గా ఇక రిస్క్ తీసుకుంటా అనే వాళ్ళ గురించి. రిస్కే నాకు వద్దు అనుకుంటే మార్కెట్ డైరెక్షనల్ గా ఉన్నప్పుడు ప్రీమియం డికే పుట్స్ లో తక్కువ ఉంటది, కాల్స్ లో డ్యూ టు ఇతర ఆప్షన్ గ్రీక్స్ గామా కానీ డెల్టా కానీ వీటి కారణంగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి డైరెక్షనల్ మూవ్స్ ఉంటున్నప్పుడు రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ లో పెద్ద అడ్వాంటేజ్ ఉండదు కాబట్టి డైరెక్షనల్ మూవ్స్ ఉంటాయి మార్కెట్ లో అన్నప్పుడు వాటి నుంచి కొద్ది డేస్ పక్కన ఉండడమే క్యాపిటల్ ని కొంత సేవ్ చేసుకుంటున్నట్లు. అలానే నేనైతే కొన్ని డేస్ వీటి రిలేటెడ్ గా రేంజ్ బౌండ్నెస్ రిలేటెడ్ గా పక్కన ఉండాలనుకుంటున్నాను. లేదు రిస్క్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు 21,600 టు 22,300 ఈ 700 పాయింట్ రేంజ్ ని గమనించవచ్చు. ఒకవేళ మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందని నాకు అనిపించినప్పుడు నేను సేమ్ రేంజ్ ని ఒకవేళ ఇదే లెవెల్స్ దగ్గర మార్కెట్ ఉంటే సేమ్ రేంజ్ నే డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.